నమస్తే. మీరందరూ బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు దీపాస్ వరల్డ్. మీకు ఈరోజు ఎంతో అమూల్యమైన విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే, నేను ఇంతకుముందు ఉన్నటువంటి నా ఛానల్లో హెయిర్ ఫాల్ గురించి, హెయిర్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాను. ఈరోజు మీకు ఆ ఛానల్ కొంచెం నాకు మెయిల్ ఐడి ఇదైపోయి నేను ప్రతిసారి చెప్తున్న విషయమే మీకు. దాన్ని నేను దాంట్లో ఓపెన్ అవ్వలేకపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను కొత్త ఛానల్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో 129 మెంబర్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీరు కాకుండా నాకు వ్యూస్ ఎక్కువే వస్తున్నాయి కొన్ని షార్ట్స్కి. దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏమంటే చాలామంది పీపుల్ చూస్తుంటారు కాబట్టి మీకు విలువైన విషయాలు, మీకు ఎంతో అవసరమైన ఈ రోజుల్లో ఆడవారు ఫేస్ చేస్తున్నటువంటి సమస్య గురించి మీ ముందుకు ఈరోజు వచ్చేసింది. క్లాసిక్ యూనిసెక్స్ సలూన్ తరపున. క్లాసిక్ యూనిసెక్స్ సలూన్ నేను ఎందుకు వాడానంటే, ఈ దీపాస్ వరల్డ్లో క్లాసిక్ యూనిసెక్స్ కూడా ఒక పార్ట్ అనమాట. అంటే నేను చేస్తున్నటువంటి ప్రొఫెషన్ అది. దీపాస్ వరల్డ్ అంటే ఎందుకు ఆ పేరు పెట్టానంటే, మొత్తం అన్నీ పూజ, నా యాక్టివిటీస్, నేను చేస్తున్నటువంటి వృత్తి అవన్నీ పెడుతున్నాను కాబట్టి మన షాప్ పేరు మీకు ఎవరికైనా తెలియాలనే ఉద్దేశంతో, సలూన్ నేమ్ మీకు తెలియాలనే ఉద్దేశంతో క్లాసిక్ సలూన్ అని మెన్షన్ చేస్తున్నాను. ఈ విషయం కొత్తగా చూసేవాళ్ళు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను చెప్తున్న విషయం ఏంటంటే, నవ్వే డేస్ అందరికీ హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది, అవును కదండి. ఎందుకంటే మన బిజీ షెడ్యూల్, ఇప్పుడు ప్రతి ఒక్కరూ హౌస్ వైఫ్స్ కూడా చాలా వర్క్ ఉంటుందండి. వర్కింగ్ ఉమెన్ కంటే కూడాను హౌస్ వైఫ్స్ కూడా చాలా వర్క్స్ ఉంటాయి. ఆ వర్కుల్లో చాలామంది ఇప్పుడు బయట వెళ్ళే వర్కింగ్ ఉమెన్స్కి అయితే పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ అంతా అయిపోతుంది. తర్వాత స్ట్రెస్ వల్ల అవుతుంది హెయిర్ ఫాల్, పొల్యూషన్ వల్ల అవుతుంది, స్ట్రెస్ వల్ల అవుతుంది, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల అవుతుంది, అలాగే అనారోగ్యం వల్ల కూడా అవుతుంది. వాటన్నింటికి మనం రోజు అవేదో పెద్దగా మనము బయటకు వెళ్ళి కొత్త కొత్తవి కొనుక్కొని వచ్చేసి అధిక ఖర్చు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ఈరోజు మంచి మంచి టిప్స్ చెప్పాలని మీ ముందుకు వచ్చేసాను. అవేమంటే, నవ్వే డేస్లో ఈ రోజుల్లో చాలామంది ఫాస్ట్ లైఫ్ వచ్చేసింది మనకి. అంటే ఫ్యాషన్ ఎక్కువైంది, రెండోది ఫాస్ట్ అయిపోయింది అనమాట. మన వర్క్లో ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఇది అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, ఫాస్ట్ అని ఎందుకు వాడానంటే, స్టైలిష్గా ఫ్యాషన్గా వచ్చేసారు. ఆయిల్ పెట్టుకుంటే ఇరిటేటింగ్గా ఉంటుంది చాలామందికి. మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా ఆయిల్ పెట్టుకొని బయటకు వెళ్ళారనమాట. అంటే అదేదో ఒక పెద్ద షేమ్ ఫీల్, అవమానకరంగా భావిస్తారు. కానీ మన వెంట్రుకలకి, మన తలకి, హెడ్కి మనకు ప్రొటెక్షన్ ఆయిల్ అనేది. కాబట్టి దానివల్ల మనము ఆయిల్ అప్లై చేయకపోవడం వల్ల కూడా మన హెయిర్లో నరిషింగ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను ఈరోజు మీకు ఈ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పాలని మేము ముందుకు వచ్చేసాను. అవి ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 మనము తీసుకునే ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఆహారానికి హెయిర్కి సంబంధం ఏంటి అనుకోకండి. మనం తీసుకునే ఫుడ్ బాగుంటేనే 100% మన హెయిర్ బాగుంటుంది. ఆ ఫుడ్తో పాటు మనకు మన శరీరానికి, మన కంటికి కావలసిన విశ్రాంతి దొరికితేనే మన హెయిర్ బాగుంటుంది. అలాగే అనారోగ్యంగా ఉంటే కూడా మన హెయిర్ బాగుండదు. ఎందుకంటే మన శరీరంలో మన కాళ్ళు ఎలా నీరసంగా ఉంటాయో, చేతులు మనం ఎలాగో పని చేయలేకపోతామో, అనారోగ్యం ఉంటే మన జుట్టు కూడా బలహీనమైపోతుంది, హెయిర్ ఫాల్ జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే థింకింగ్ అనమాట. ఎక్కువ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ అంటే ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం. చిన్న చిన్న విషయాలకి ఇప్పుడు ప్రతి ఒక్కరూ అండి, నాతో సహా ఒక విషయం గురించి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటాం, ఎక్కువ ఆలోచిస్తుంటాం. అలాంటి ఆలోచన వల్ల కూడా మనకు జుట్టు రాలిపోతుంది. ఫస్ట్ మనం తీసుకుందాం ఫుడ్ గురించి. ఫుడ్ ఏంటంటే, ఆకుకూరలు ఖచ్చితంగా తినాలండి. నేను ప్రీవియస్ ఒక లాంగ్ వీడియోలో చెప్పాను మనము కూరగాయలు ఎలా పండించుకోవాలి అని. ఆ కాన్సెప్ట్ మీకు నచ్చితే కూరగాయలు మనం ఇంట్లోనే పండించుకోవచ్చు. ఆ కూరగాయలు ప్రధానమైన పాత్ర ఏంటంటే ఆకుకూరలు. ఆ ఆకుకూరలు మనం ఎలా, ఇప్పుడు ఆకుకూరలు కూడా విపరీతమైన రేట్లు ఉన్నాయండి. ఒక ఈ సైజ్ కట్ట వచ్చి 20 రూపీస్ దగ్గర నుంచి 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు పలుకుతుంది. ఒక్కొక్కసారి 30 రూపీస్ కూడా ఉంటుంది అనమాట ఆకుకూరలు. ఈ సమ్మర్ వస్తే నాకు తెలిసి పెరుగుతుందేమో. రీసెంట్గా మా ఊరిలో, మేము ఉంటున్నటువంటి ఊరిలో కొంచెం 10 రూపీస్కి ఇస్తున్నారు. అది చాలా సంతోషకర విషయం. వారానికి ఒకసారి ఇక్కడ వెజిటేబుల్ సంత జరుగుతుంది కదండి ప్రతి ఊర్లోనూ. అలాగే మా ఊర్లో కొంచెము 10 రూపీస్కి వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. ఇలాంటి టైంలో మనము ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాస్ట్ ఎక్కువైనా సరే దానికి ఒక ఈజీ మెథడ్ ఏంటంటే,
ఇంట్లోనే పండించుకోవడం. మాకు ప్లేస్ లేదండి, మా ఇంట్లో చిన్న ఇల్లు అండి అని అనుకోవచ్చు మీరు. కానీ ఆ చిన్న ఇంట్లోనే మనము హ్యాపీగా ఆకుకూరలు పండించుకోవచ్చు. అదేంటంటే మన గూగుల్ తల్లి ఉంది, యూట్యూబ్ ఉంది, దాంట్లో మనం సెర్చ్ చేస్తే బోల్డ్ అని వీడియోస్ మనకు దొరుకుతాయి. కాబట్టి ఇంట్లోనే ఆకుకూరలు పండించుకోవాలి. రెండోది ఆకుకూరలో ఏంటంటే గోంగూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, మా సైడ్ అయితే చిర్రాకు అని ఒకటి ఉంటుందండి, అది కూడా చాలా మంచిది. అలాగే తోటకూర, బచ్చలి కూర, ఎన్ని కూరాకులు ఉన్నాయండి మనకు. ఇవన్నీ కూరాకులు వీక్లో అట్లీస్ట్ 2 to 3 times తినాలి మనం. ఇంకా వీలయ్యి ఇంకా కొంచెం హెల్త్ కాన్షియస్ బాగుండే వాళ్ళైతే డైలీ కూడా ఒక పాటలో 2-3 సార్లు తినాలి కదండి. ప్రతిరోజు ఉదయం అల్పాహారము, టిఫిన్తో పాటు మధ్యాహ్నం లంచ్ భోజనం, రాత్రి ఏదైనా లైట్గా టిఫిన్ తినేవాళ్ళు తింటారు కదా. చపాతీలకి హ్యాపీగా తినచ్చు ఆకుకూర. చపాతీలే రోజు తినే వాళ్ళు ఉంటే హ్యాపీగా రోజుకు ఆకుకూర తీసుకొని తినండి. అలాగే ఆకుకూరలతో పాటు క్యాబేజీ కూడా తినాలి. క్యాబేజీ కూడా మనము ఖచ్చితంగా వీక్లీ వన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎగ్స్ తినాలి, తర్వాత పాలు తాగాలి. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత రెండోది డ్రై ఫ్రూట్స్ కూడా తినాలండి. బాదం గింజలు, పిస్తా గింజలు, ఇవన్నీ కొంచెం కాస్ట్లీ, మనం తినలేమనుకుంటే ఎందుకండి ఇప్పుడు మనం వేస్ట్గా ఈ స్నాక్స్, ఈ జంక్ ఫుడ్కి పెట్టే ఖర్చు ఒకసారి తెచ్చుకొని చూడండి. 2 తినండి, ఎక్కువ కొన్ని తినండి, మీ పిల్లలు కూడా కొన్ని పెట్టండి. ఈ రోజుల్లో అవి తినని వాళ్ళు చాలా తక్కువ. మనకు హెయిర్ కావాలంటే వేలకు షాంపూలు పెట్టే కంటే మనం హ్యాపీగా అవి తెచ్చుకొని తింటే మన జుట్టు చాలా బాగుంటుంది. ఫస్ట్ మనము ఆహారం గురించి మాట్లాడుకున్నాం కదండి, దీనికి తగినటువంటి వాటర్ కూడా తీసుకోవాలి. అలాగే మనకు ఫ్రీగా దొరికేది ఏంటంటే సూర్యరశ్మి. మనం ఎండలో ఉండాలండి. మనకు డి విటమిన్ కావాలి, మన హెయిర్ బాగుండాలంటే డి విటమిన్ కూడా అంటే ఇప్పుడు మనం ఎండలని తిరగట్లేదు కదా బయట. మార్నింగ్ 12 ఉండే ఎండలో ఒక ½ an hour మీకు వీలైతే, హౌస్ వైఫ్స్ అయితే బట్టలు ఆరేసే పని కానీ బయట ఏదైనా క్లీనింగ్ పని కానీ ఆ పని పెట్టుకోండి ప్రతిరోజు. ఎస్పెషల్లీ లేడీస్కి మనకు డి విటమిన్ చాలా అవసరము. కాబట్టి ఈరోజు కృత్రిమంగా పెట్టుకునే హెయిర్ చాలా వచ్చేసాయండి. హెయిర్ ప్లాంటేషన్ అని, ఇంకోటని. వాటి జోలికి వెళ్ళకుండా మన జుట్టును మనం సంరక్షించుకోవడానికి మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్పనా. నా జుట్టు చూస్తే చాలా మంది అబ్బో మీకు చాలా ఉందండి హెయిర్, మీరు ఏం చేస్తుంటారు ఏంటి అని అడుగుతుంటారు కదా. నిజంగానే నేను అవన్నీ ఫాలో అవుతే నా హెయిర్ నేను కంట్రోల్ చేసుకోలేనండి. అంత హెయిర్ జుట్టు పెరుగుతుంది, నిజంగానే చెప్తున్నాను. కాబట్టి ఉన్న హెయిర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు కొత్త ఏదో హెయిర్ పెరిగిపోవాలి, హెయిర్ లావ్ అయిపోవాలి, డెన్సిటీ ఎక్కువ వచ్చేయాలి, లెంగ్త్ ఎక్కువ వచ్చేయాలి అనే కంటే కూడా మనకి ఇంత జుట్టుని ఎంత బారు జుట్టునని ఆ ఉన్న జుట్టుని సంరక్షించుకోవడం ప్రధాన కర్తవ్యం. దీంట్లో ఫస్ట్ మనం ఈరోజు ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. ఫుడ్ ఇవన్నీ తీసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు రైస్ మానేస్తున్నాము, బిర్యానీ తినడం మానేస్తున్నాము, అన్నం తినడం మానేసి చపాతీలు వెంట పరిగెడుతున్నాము. మనము మన ప్రాంతంలో ఎంత తినాలో ఆ ఫుడ్ తీసుకోండి, ఏం పర్వాలేదు. తర్వాత బాడీకి ఎక్సర్సైజ్ చేసుకోండి. దీనికంటే ఇప్పుడు టాపిక్ ఇది వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వెయిట్ లాస్కి రైస్ మానేయాల్సిన అవసరం లేదండి. మనం ఎన్నిసార్లు ఇంటేక్ వాటర్ తీసుకుంటే ఆ వాటర్ గోరువెచ్చగా ఉండేలాగా చూసుకుంటే మనం వెయిట్ లాస్ కొంచెం అవుతాం. నేను అయ్యానండి. ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బ్లౌజు ప్రీవియస్ నాకు పట్టేది కాదు. నేను ఎటువంటి డైట్ చేయలేను కూడా. నేను డైట్ చేయలేను. కానీ ఈ మధ్యలో నేను సలూన్కి వచ్చినప్పటి నుంచి గోరువెచ్చగా నీళ్ళు తాగడం మొదలెట్టాను. నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. ఎస్, ఎలా తెలిసిందంటే నేను వెయిట్ చూసుకోలేదు, కానీ నా ప్రీవియస్ బ్లౌజెస్ నాకు ఇవైతే అసలు పట్టేవే కాదు. ఇది నేను మా అబ్బాయి 10th క్లాస్లో ఉన్న ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు వేసుకున్న శారీ ఇది. అంటే నియర్లీ చాలా ఇయర్సే అయిందండి. ఒక 7-8 years, 5 years, అట్లీస్ట్ 5 years తర్వాత ఎక్కువే అయింది, ఇంకా ఎక్కువే అయింది. 7 years అనుకోండి. 7 years నుంచి తర్వాత నాకు మధ్యలో ఎప్పుడు ఇది పట్టలేదు, కొంచెం బాగా ఇదయ్యాను. ఆ తర్వాత నేను ఇవాళ వేసుకున్నాను. నాకు ఈ బ్లౌజ్ పట్టిందంటే నేను వెయిట్ లాస్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవడం. టాపిక్ హెయిర్ నుంచి ఎక్కడికో వెళ్ళింది. నేను డైటీషియన్ కాదండి.